సార్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అంటున్నారు. అది మనందరికి తెలిసిందే. కానీ బ్రాంకైటిస్, బ్రాంకెక్టాసిస్ యాహ్! అని 3 చెప్తున్నారు. ఆ 3 సిమిలరే అంటారా? లేకపోతే డిఫరెంట్ ఏమైనా స్టేజెస్ ఉన్నాయంటారా వీటిలో? బ్రాంకైటిస్, బ్రాంకిక్టైటిస్ గాలి వెళ్ళే దారి ని ఓకే. బ్రాంకై అంటారు. ఓకే. సో గాలి వెళ్ళే దారిలో ఏమన్నా ఇబ్బందులు ఆ దారిలో ఉండేటువంటి లేయర్స్ లో హ్మ్. ఏమన్నా ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని మనం బ్రాంకైటిస్ అంటాం. ఓకే. బ్రాంకైటిస్. ఓకే. ఆ దారి ఆ గాలి వెళ్ళే పైపు డ్యామేజ్ అయిపోయి పైపు ఉబ్బినట్టుగా అయిపోతే దాన్ని మనం బ్రాంకెక్టాసిస్ అంటాం. ఓకే. ఓకే. సో అగైన్ ఈ బ్రాంకైటిస్, బ్రాంకెక్టాసిస్ అనేది జెనరిక్ టర్మ్స్. ఓకే. ఓకే. సో ఇవి ఎందుకు వస్తుంది, ఏమేం కారణాలు అనేవి చాలా ఉంటాయి. అగైన్ ఇన్ఫెక్షన్ ముందుగా ఫస్ట్ లో మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫెక్షన్లు అనేవి కొన్ని కారణాలు, ఇన్ఫెక్షన్ లేకుండా వచ్చే కారణాలు, స్మోకింగ్ అనేది ఒక కారణం క్రానిక్ బ్రాంకైటిస్ రావడానికి. ఓకే. సో అలర్జిక్ బ్రాంకైటిస్లు ఉంటాయి కొంతమందికి. ఓకే. అండ్ బ్రాంకెక్టాసిస్ అంటే ఈ గాలి వెళ్ళే పైప్ డ్యామేజ్ అయిపోయి ఆ పైప్ కొంచెం లూజ్ అయ్యి స్వెల్లింగ్ అయినట్టుగా ఉబ్బినట్టుగా అవటం. ఓకే. వీటికి టీబీ, ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ కానీ అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఓకే. సార్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లో గుర్తించడం కష్టం. ఎందుకంటే చాలా మంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే రెగ్యులర్‌గా హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకునేంత ఉండదు. రైట్. అంటే ఎలా గుర్తించొచ్చు? అంటే దానికి లక్షణాలు ఏమన్నా ముందు తెలుస్తాయంటారా? ముందు తెలియటం అనేది కాదు. లక్షణాలు అవేర్‌నెస్. ఓకే. అవేర్‌నెస్ కలుగజేయటం అనేది అందరి బాధ్యత. డాక్టర్స్, మీడియా ఆర్ ఎనీ అదర్ వేరే వాళ్ళంతా. ముందుగా ఎర్లీ డిటెక్షన్ అనేది కేవలం స్క్రీనింగ్ ద్వారానే పాసిబుల్ లంగ్ క్యాన్సర్‌లో. ఓకే. ఎవరెవరు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి? ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్‌లున్న, ఎస్పెషల్లీ మోర్ సో లంగ్ క్యాన్సర్‌లు. ఓకే. స్మోకింగ్ హిస్టరీ ఉన్నవాళ్ళు. ఓకే. వేరే ఏ కారణం చేతనైనా స్ట్రక్చరల్‌గా లంగ్‌లో ఇబ్బంది ఏర్పడటం. టీబీ వచ్చింది, లంగ్‌లో ఏదో ఒక స్కార్ ఏర్పడ్డది. ఓకే. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు దే షుడ్ గో త్రూ స్క్రీనింగ్. ఓకే. సో ప్రతి స్మోకర్‌కి వెళ్ళాలా ఈ స్క్రీనింగ్ అంటే ఒక పర్టిక్యులర్ నంబర్ లైక్ 10, 20 ప్యాక్ ఇయర్స్ దాటాయి అంటే 10 ప్యాక్ ఇయర్స్ అంటే సపోజ్ రోజుకి ఒక పెట్టె సిగరెట్ తాగాడనుకోండి. ఎగ్జాంపుల్. అలా ఒక 1 ఇయర్ తాగాడనుకోండి. విల్ కాల్ ఇట్ 1 ప్యాక్ ఇయర్. ఓకే. రోజుకు 2 పెట్టెలు కాల్చాడు. అలా 1 ఇయర్ కాల్చాడు ఒక వ్యక్తి. విల్ కాల్ ఇట్ 2 ప్యాక్ ఇయర్స్. సో ఇటువంటి ప్యాక్ ఇయర్స్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. అందరూ సిగరెట్లే కాల్చరు, బీడీలు కాలుస్తారు. ఓకే. సో ఈ ప్యాక్ ఇయర్ అగైన్ ఈ ప్యాక్ ఇయర్ డెఫినేషన్ అంతా కూడా ఇంత ఈజీ కాదు. బట్ రఫ్ ఎస్టిమేట్ గనక ఇఫ్ సంబడీ హ్యాస్ స్మోకెన్ సో మెనీ సిగరెట్స్ అండ్ బీడీస్ ఇన్ హిస్ లైఫ్ టైమ్, దట్ ఈస్ వన్ ఇండికేషన్ ఫర్ స్క్రీనింగ్. 10 ప్యాక్ ఇయర్స్, 15 ప్యాక్ ఇయర్స్ క్రాస్ అవుతున్న కొద్దీ వీళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఓకే. ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది, ఆర్ ఫ్యామిలీలో లంగ్ క్యాన్సర్ ఉంది, వీళ్ళు కూడా చేయించుకోవాలి. ఓకే. సో స్ట్రక్చరల్ లంగ్ కండిషన్స్ కానీ, ఎస్పెషల్లీ స్కారింగ్ అంటే మనకు లంగ్ పాడైపోయి స్కార్ లా మారుతూ ఉంటుంది. తర్వాత సిలికోసిస్, మైన్స్ లో పనిచేసే వాళ్ళు, ఓకే, ఆస్బెస్టాస్ మైన్స్ లో పనిచేయటం ఇలాంటి వాళ్ళు. సో ఈ మైన్స్ లో పనిచేసే వాళ్ళు, స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, వీళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవటం అవసరం. స్క్రీనింగ్ అంటే ఇవాళ రోజున స్క్రీనింగ్ కోసం లోడోస్ సిటీ స్కాన్లు అనేవి వచ్చినాయి. అంటే మామూలు సిటీ స్కాన్ అనేది తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ తోటి ఎర్లీగా లంగ్ లో వచ్చేటువంటి క్యాన్సర్ ని డిటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి ఉపాయం ఇది. ఓకే. సో లో డోస్ సిటీ స్కాన్ ఈస్ ద స్క్రీనింగ్ వే టు డిటెక్ట్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ. సిమ్టమ్స్ అనేవి ఏం లేవు. ఓకే. సో పేషెంట్ కి సిఓపిడి, స్మోకింగ్ వల్ల సిఓపిడి ఉంది, స్మోకింగ్ వల్ల లంగ్ లో డ్యామేజ్ అయింది, వీళ్ళలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నాన్ స్మోకర్స్. ఓకే. మైన్స్ లో పనిచేసే సిలికోసిస్, ఆస్బెస్టాస్ ఇలాంటి ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో పనిచేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా లోడోస్ సిటీ స్కాన్ చేయించుకుంటే ఎర్లీ. ఒక సిమ్టమ్ చెప్పండి త్రూ విచ్ మనం లంగ్ క్యాన్సర్ ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు. లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ రావాలి అంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లోనే వస్తాయి. ఓకే. సో అప్పుడు మనకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. క్యూర్ అంటే క్యాన్సర్ ని క్యూర్ చేసాము అనేటువంటి అప్రోచ్ కావాలి అంటే స్క్రీనింగ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అనేది అందరూ, ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళు దే షుడ్ కన్సిడర్.
ఓకే. సరే ఇప్పుడు మనకు కోవిడ్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. కానీ Hmm. చాలా మందికి స్మెల్ కోల్పోయామని జెప్పేసి అంటారు. టేస్ట్ Yeah. కోల్పోయామంటారు. Yeah. అది ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా చాలా మంది చెప్తుంటారు. See, మీ దగ్గరికి ఇంతవరకు ఎవరైనా వచ్చారా ఇలా? స్మెల్ పోయింది అనేవాళ్ళు, స్మెల్ పోవటానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఓకే, అందులో కోవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అవును. ఎనీ ఇన్ఫెక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద నోస్ సైనస్, ఎలర్జీ కావచ్చు, వైరల్ ఫ్లూ కావచ్చు, ఆర్ కొంతమంది టాన్సిల్ లాంటి వాటి ఇన్ఫెక్షన్లో ఈ ఏరియా అంతా ఇన్ఫెక్ట్ అవటం కావచ్చు. రైట్. ఎనీ ఇన్ఫెక్షన్ నోస్ సైనస్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళకి కొంతవరకు స్మెల్ పోవటం అనేది జరుగుతుంది. ఇన్ఫెక్షన్లు పోగానే కొంతమందికి స్మెల్ మెల్లగా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే. వీటికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్లు ఏమి ఉండవు. కొంతమందికి కోవిడ్ తర్వాత లాంగ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి, లాంగ్ కోవిడ్ అంటే 3 నెలలు దాటింది కానీ కోవిడ్కి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్తో వాళ్ళు ఇంకా ఇంక్లూడింగ్ న్యూరోపతి, ఇంక్లూడింగ్ మజిల్ వీక్నెస్ కానీ, ఇంక్లూడింగ్ బ్రెత్లెస్నెస్ కానీ, ఇంక్లూడింగ్ దగ్గు, అప్పుడప్పుడు దగ్గు రావటం, ఆస్తమా లాంటి కండిషన్స్లో, ఇలాంటివి లాంగ్ కోవిడ్ అన్ని రకాల ఆర్గాన్స్కి సంబంధించిన సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ ప్రెజెంట్ అవుతున్నారు, ఇంకా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మనం ఫిజియోథెరపీ, సిమ్టమ్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్, రిహాబ్ మనం చేయించి వీఆర్ ట్రైయింగ్ అంటే టు ఇప్పుడు మేనేజ్ మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యే రికవర్ అవకాశం అవుతారు. ఉందంటారా? అంటే దాదాపు ఇన్ని 2 సంవత్సరాలు True. అయింది అంటే True. కొంతవరకు రెసిడ్యువల్ చేంజెస్ ఉన్నాయి, బట్ చాలా మంది దే ఆర్ మేనేజింగ్ వెల్. సరే ఇప్పుడు నిమోనియా అని అంటారు, అంటే అది దేనికి ఎఫెక్ట్ వస్తుంది? నిమోనియా అంటే లంగ్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ని నిమోనియా అని అంటాం. ఆ ఇన్ఫెక్షన్, నిమోనియా అగైన్ ఈజ్ ఎ జనరిక్ టర్మ్. ఆ నిమోనియా దేని వల్లనైనా రావచ్చు. ఓకే. ఇన్ఫెక్షన్ లేని కారణాలు, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి, స్వైన్ ఫ్లూ, ఇటువంటి Hmm. కోవిడ్, టీబీ ఆర్ వేరే ఏ ఇన్ఫెక్షన్ వలన వచ్చినా సరే లంగ్ లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం నిమోనియా అంటాం. సార్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇబ్బంది పెట్టేది ఒకటి గురక అంటారు, స్నోరింగ్. Yes. దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? స్నోరింగ్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? రైట్. ఫస్ట్ థింగ్, నిద్ర బాగానే ఉందా వాళ్ళది? నిద్రలో వాళ్ళకి చోకింగ్ సెన్సేషన్, చోకింగ్ అంటే ఊపిరి సరిపోవట్లేదు, గొంతు పట్టేస్తుంది, ఛాతీ, ఐ కాంట్ బ్రీత్ వెల్ ఇన్ ద నైట్, చోకింగ్ అవుతుందా? ఓకే. ఆర్ నిద్రలో ఉలిక్కి పడి లేవటం ఊరుకూరుకునే, నిద్రలో ఊరుకూరుకునే యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావటం, తెల్లవారు లేవంగానే విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆఫ్టర్ ఎ ఫుల్ నైట్ స్లీప్ వాళ్ళు తెల్లారు లేవంగానే విపరీతమైన నీరసం, అలసిపోయినట్టుగా నిద్రలేస్తారు ఆఫ్టర్ ఎ ఫుల్ నైట్ స్లీప్. ఓకే, ఇవన్నీ ఉండటం. డే టైంలో ర్యాండమ్ టైం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కొంచెం మత్తుగా ఉండటం, కుర్చీలో కూర్చున్న చోటే పడుకోవటం కానీ, ఓకే, ఇటువంటి సిమ్టమ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ పడుకోవటం, కొంచెం మత్తుగా ఉండటం, ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్, డెస్క్టాప్ మీద పనిచేసే ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా సడన్లీ ఏదో ఒక టైంలో, అనుకోని టైంలో వీళ్ళందరికీ మత్తుగా ఉండటము, ఇవి సిమ్టమ్స్ అనమాట. స్నోరింగ్తో పాటు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి గురకకు సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ యాప్నియా అంటాం దాన్ని. ఓకే, ఇవన్నీ లేదు, సింపుల్ గా స్నోరింగ్ ఉంది అంటే కనుక దాన్ని వి కాల్ ఇట్ సింపుల్ ఆర్ ఇడియోపథిక్ స్నోరింగ్. ఓకే, బట్ ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి అంటే కనుక వి కాల్ ఇట్ స్లీప్ యాప్నియా. ఓకే, ఇది ఎక్కువగా ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ఓకే, థైరాయిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, షార్ట్ నెక్ కానీ, ఓకే, మన ఎముకల అరేంజ్మెంట్, ముఖానికి సంబంధించిన ఎముకల అరేంజ్మెంట్, కొంతమందికి దవడ వెనకకు ఉంటుంది, కొంతమందికి నాలుక మందంగా పెద్దదిగా ఉంటుంది, కొంతమందికి ప్యాలెట్ అంటాం, ప్యాలెటల్ ఆర్చ్ కొంతమందికి ఒకలాంటి అరేంజ్మెంట్స్ ఉంటుంది. సో గాలి వెళ్ళే దారి వాళ్ళకి కొంచెం నారోగా ఉన్నప్పుడు అండ్ ఓవర్ వెయిట్, ఇవన్నీ కలగలుపుకొని వాళ్ళకి గురక అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. ఓకే, సో దీన్ని స్లీప్ యాప్నియా అంటాం. జాగ్రత్తలు తీసుకోవాల్సింది, స్ట్రక్చరల్లీ మనం చేయగలిగినవి రోజు మనం ఏం చేయలేము, బట్ వెయిట్ లాస్ ఈజ్ వన్ థింగ్ విచ్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ స్నోరింగ్. సిమ్టమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ లేవు, రెండు గ్రూప్స్ వాళ్ళకి వెయిట్ లాస్ హెల్ప్స్ ఎ లాట్. వెయిట్ లాస్ షుడ్ బి ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఓకే, బట్ ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వెయిట్ లాస్ అనేది వారం రోజుల్లో, 2 వారాల్లో, నెలల్లో జరగదు. కొంతమందికి అచీవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇట్ స్పాన్స్ ఓవర్ మంత్స్ అండ్ ఇయర్స్. ఓకే, సడన్ గా తగ్గిపోయినా అది కొంతమందికి వాళ్ళకి అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి, లైక్ హార్ట్, లంగ్ ఆర్ అదర్ హార్ట్ ఇష్యూస్ కానీ. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అచీవ్ చేయడం అనేది వాళ్ళకి కొంచెం ఒక డిఫికల్ట్ టార్గెట్. వీళ్ళు
దే షుడ్ గో త్రూ ప్రాపర్ స్టడీ. వాళ్ళ గురక వల్ల వాళ్ళ స్లీప్ మీద ఎంత ఇబ్బందులు వస్తున్నాయి అనేది అనలైజ్ చేయటము, స్లీప్ స్టడీస్ ఉంటాయి. ఓకే, దాని తద్వారా ఆ స్లీప్ యాప్నియా డయాగ్నోజ్ అయిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవటం. ట్రీట్మెంట్ ద్వారా ఈ స్లీప్ యాప్నియా లైక్ సిప్యాప్ ఇలాంటివి వాడటం ద్వారా గురక స్లీప్ యాప్నియాని ఫుల్ గా కంట్రోల్ చేస్తుంది. సరే ఇప్పుడు అంటే లర్న్స్ ని ఊపిరితిత్తుల్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటు లేడీస్ గానీ ఇటు జెంట్స్ గానీ? నేను సజెస్ట్ చేసేవి 2-3 థింగ్స్ అండి. ఓకే, ఫర్ బోత్ లేడీస్ జెంట్స్, చిన్న పెద్ద అందరికి. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆల్వేస్ హెల్ప్. యోగా ప్రాణాయామం దగ్గర నుంచి, ఓకే, ఆ తర్వాత aerobics. Right. Okay, aerobic exercises again that helps lungs expand a lot. Okay, రెండోది స్మోకింగ్ ఆపేయటం. ఓకే, మూడోది అవసరమైన వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకోవటం. ఓకే, అంటే వ్యాక్సిన్ మార్కెట్ లో లభిస్తుంది, వ్యాక్సిన్స్ అన్ని ఉంటాయి. ఓకే, చిన్న పిల్లల నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళు అడల్ట్స్ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అడల్ట్ వ్యాక్సినేషన్ అనే ప్రాక్టీస్ ఇంకా వైడ్ స్ప్రెడ్ గా అందరికి చేయటం లేదు, కానీ అడల్ట్ వ్యాక్సినేషన్ అట్లీస్ట్ సెలెక్టెడ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వ్యాక్సినేషన్ చేయించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ లంగ్ కండిషన్స్. ఓకే, సో నేను చెప్పిన 3: స్మోకింగ్ ఆపేయటము, గుడ్ లంగ్ ఎక్సర్సైజెస్ అండ్ టేకింగ్ ప్రివెంటివ్ వ్యాక్సిన్. ఓకే, అండ్ ఇప్పుడు మన ఫుడ్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. అంటే కుక్డ్ ఫుడ్ కన్నా అంటే 5 నిమిషాల్లో అయిపోయే ఫుడ్. ఇప్పుడు అంటే ఏ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? ఫుడ్ ఎందుకంటే బిజీ లైఫ్ కదా మనవి. ఫుడ్ వలన లంగ్ కండిషన్స్ అనేవి వస్తాయి, బట్ అందరికి అదే ఫుడ్ మనం ఇవ్వలేము. సో ఎస్పెషల్లీ ఆస్తమా కానీ ఇలాంటివి ట్రిగర్ అవ్వటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఓకే, సో మన అందరికీ ఒకటే ప్రిస్క్రిప్షన్ మీరు తినండి అని చెప్పి ఆస్తమా వాళ్ళందరికీ ఇదే లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ తినమని ఇవ్వలేము. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఓకే, బట్ ఒకసారి లంగ్ స్ట్రక్చరల్లీ ప్రాబ్లం వచ్చింది, లంగ్ ఫెయిల్యూర్ లో ఉన్నారు, ఆక్సిజన్ మీద ఉన్నారు, వీళ్ళు ఒకలాంటి ఫుడ్ తీసుకోవాలి. అంటే వీళ్ళు కార్బోహైడ్రేట్స్ ని కొంచెం క్వాంటిటీ తగ్గించి ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. బికాస్ కార్బోహైడ్రేట్స్ వాటి వలన వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ లంగ్ బయటికి వాష్అవుట్ చేయడానికి లంగ్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో వాళ్ళు కొంచెం కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించాలి. బట్ ఇది ఒక పర్టికులర్ డైట్ అంటూ ఏం లేదు లంగ్ వాళ్ళ కోసం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి.